బడ్జెట్ అనేది అంకెల గారడి కాదు కదా, వాస్తవాల దగ్గరగా ఉండాలి, వాస్తవ పరిస్థితి దగ్గర ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ వాస్తవాలు ప్రజలకు ఎంత మేలు చేస్తాయన్న, అంటే ఏ రంగానికి నిజంగా లాభం చేకూర్చడం మీ ఎజెండా చెప్పండి. ఇప్పుడు ఏ బడ్జెట్ అయినా కూడా ఈ రంగానికి అంటే లాభం చేకూరుద్దామని వస్తుంది కదా, మీ బడ్జెట్ లో ఏ రంగాన్ని లేపుదాము, ఏ రంగాన్ని బాగు చేద్దామని వచ్చిండ్రు మీరు? అదే కాకుండా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విద్యా రంగానికి మౌలిక వసతుల కోసం అత్యధికంగా నిధులు కేటాయించుకొని ముందుకు పోతాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఐటీఐ బేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు 2000 రూపాయలు ప్రతి నెల స్కాలర్షిప్ ఇచ్చి ఉపాధిని పెరుగుపరిచే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. అంటే ఎట్లా నమ్మాలన్న మిమ్మల్ని? ఇప్పుడు నిరుద్యోగ భృతి ఏది అని అడిగితే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఐటీఐలకు సంబంధించి వీళ్ళేదో గట్టెక్కిన తర్వాత 2000 స్కాలర్షిప్స్ అంటున్నారు. మరి మీరు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఏదన్నా? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి మాట ఇచ్చింది వాస్తవమే, కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించాలి కదా. ఈ అన్నిటి నిరుద్యోగాన్ని పారదోలే ప్రయత్నంలో భాగంగానే ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం 20,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం